పొంగూరు నారాయణ ఈ పేరు గురించి మరింతగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల అధినేతగా పేరు ప్రఖ్యాతలు గడించారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ నెల్లూరు అంటే నారాయణ, నారాయణ అంటే నెల్లూరు అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. నారాయణ ఒక వ్యక్తి నుంచి ఒక వ్యవస్థగా మారి ఒక శక్తిగా తయారయ్యాడు. అయితే అతని జీవితాన్ని గురించి అతని స్నేహితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలాజీ నగర్లోని పుట్టవీధుల నివాసం ఉంటున్నటువంటి నారాయణ స్నేహితుడు సురేష్ కుమార్ ఉన్నారు. అయితే వారు ఫ్రెండ్షిప్ ఏ విధంగా ఉండేది, ఏ విధంగా చదువుకునే వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు నారాయణతో మీరు ఎప్పటి వరకు చదివారు, మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉండేది? అందరికీ నమస్కారం అండి. నేను నారాయణ గారితో ఒక 5-6 సంవత్సరాల వరకు కలిసి చదువుకున్నాము. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా చదువుకున్నామండి. మేమంతా అప్పుడు నారాయణలో స్కూల్లో 30-40 మంది ఉంటే నారాయణ గారు వచ్చి చదువుకునే బ్యాచ్లో ఉంటారు. కొంతమంది మీడియంలో ఉంటారు, కొంతమంది సరదాగా మాట్లాడుకునే బ్యాచ్లో ఉంటారు. కామ్ గోయింగ్ నారాయణ గారు చాలా అప్పట్లోనే మంచివారు, చదువుకున్న బ్యాచ్లో ఉన్నారు. కానీ 10th క్లాస్ పాస్ అయ్యేటప్పుడు కొంచెం ఆయన కష్టపడాల్సి వచ్చింది పాస్ అవటం కూడా అనేది. దాని తర్వాత నారాయణ గోల్ వచ్చి ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాసు, డిగ్రీలో కాలేజీ ఫస్టు, తర్వాత ఎంఎస్సీలో అవుట్ స్టాండింగు, తర్వాత పిహెచ్డి. బాగా కష్టపడి చదివాడు నారాయణ గారు. ఎందుకంటే ఆయన పేద కుటుంబంలో నుంచి వచ్చాడు. ఆయనకంటూ ఏందనేది గోల్ అనేది ఇంటర్మీడియట్ నుంచే బాగా స్టార్ట్ అయింది. ఫస్ట్ పూరి గుడిసెలో ఉండి చదువుకుంటూ పిల్లలకు ట్యూషన్ చెబుతూ ఆ వచ్చే డబ్బులతోనే ఆయన చదువుకొని 1 by 1 మెట్టు ఎక్కుతూ హై లెవెల్లోకి వెళ్ళి మన నెల్లూరులో విఆర్ కాలేజీలో జాబ్ వచ్చింది. అదే జాబు విఆర్ కాలేజీలో రాకుండా వేరే చోట ఎక్కడైనా జాబు జూనియర్ కాలేజీ, గవర్నమెంట్ కాలేజీలో ఎక్కడైనా వస్తే ఆయన లైఫ్ ఎలా ఉండేదో ఏమో కానీ మన నెల్లూరులోనే అభివృద్ధి చేయాలని ఆ దేవుడే రాసి పెట్టున్నాడు. కాబట్టి నెల్లూరు విఆర్ కాలేజీలో 150 రూపాయల జీతానికే నారాయణ సార్ ఉద్యోగంలో చేరారు. ఆ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ట్యూషన్లు చెప్పడానికి కొంతమంది 5 మంది వస్తే అదే ప్లేస్లో గుడిసెలన్నీ ట్యూషన్లు చెప్పారు హర్నాథపురంలో. అక్కడి నుంచే దానికి కొంచెం 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 పెరుగుతూ పోతూ ఈరోజు నారాయణ సంస్థ అనేది పెద్ద సంస్థగా ఏర్పడిపోయింది. అది నారాయణ సొంత కృషితోనే ఇంత డెవలప్ అయ్యారు. మాకు ఏంటంటే మాకు అంత గర్వకారం. మా నారాయణ నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ కాబట్టి. మీతో చదువుకొని నారాయణ అదేవిధంగా కష్టపడి చదువుకొని పూరి గుడిసె నుంచి వచ్చి ఇప్పుడు ఒక విఆర్ కాలేజీలో 150 రూపాయలకు ఉద్యోగం చేసి ఇప్పుడు ఒక రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలు నెలకొల్పాడు. అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఆయన ఒక ప్రఖ్యాతను సంపాదించుకున్నాడు. ఇవన్నీ చూసి మీకేమనిపిస్తుంది? చాలా చాలా మామూలుగా చాలా మంచివారండి. చాలా మంచి మనసు ఉంది. ఆయన 11 ఏళ్ల ముందు రాజకీయాల్లోకి రాకముందు మా బ్యాచ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరినీ పిలిచి ఒక 30-40 మంది నా అడ్రస్లు అందరినీ కనుక్కొని పిలిచారు. అంతకుముందు 20 సంవత్సరాలు టచ్ లేదు మాకు నారాయణ గారికి. తర్వాత మమ్మల్ని అందరినీ అడ్రస్ పిలిచి గెట్ టుగెదర్ పార్టీ పెట్టి హై స్కూల్లో మా మాస్టర్ చదువు చెప్పిన సార్లందరినీ పిలిచి వాళ్ళకి సన్మానం చేసి వాళ్ళకి 30,000-40,000 వేలు క్యాష్ ఇచ్చి సన్మానం చేసి మాకు గెట్ టుగెదర్ పార్టీ ఇది మైపాడు బీచ్లో గెట్ టుగెదర్ పార్టీ 2-3 సార్లు ఇచ్చారు. సార్ చాలా మంచి మనసు. ఒక్కొక్కరు ఒపీనియన్ మాట్లాడమంటే మా ఒపీనియన్ మనం మాట్లాడాము. సార్ ఒపీనియన్ ఏంటంటే ఆయన సంస్థలో నారాయణ మెడికల్ కాలేజీలో మా హాస్పిటల్లో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు పేషెంట్లకి 3,000 రూపాయలు తీసుకొస్తే అన్ని ట్రీట్మెంట్లు అన్ని టెస్టులు అయ్యి చాలా హ్యాపీగా పోతుంటారు అన్నిచ్చి. అది చూస్తూ నారాయణ గారు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఆయన ఒపీనియన్ ఆ రోజులో చెప్పాడు. సార్ గారికి అనుకోకుండా రాజకీయాల్లో ప్రవేశం వచ్చింది. ఎమ్మెల్సీ రాగానే వెంటనే మినిస్టర్ అయ్యారు. ఆ మినిస్టర్ అయిన తర్వాత ఆయన స్వయం కృషి నెల్లూరులో ఎలా డెవలప్ చేశారో మనం చెప్పబల్లే అందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికి వాటరు. నారాయణ గారు చాలా అభివృద్ధి చేశారండి నెల్లూరు టౌన్కి. మళ్ళా నారాయణ రావాలని కోరుకుంటున్నాము. మా శ్రీహరికోట రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా నెల్లూరులో చాలామంది ఉన్నారండి, టౌన్ అండ్ రూరల్లో. వాళ్ళందరితో మాట్లాడి సార్ని మీట్ అయి ఉన్నాము. మా సంఘీభావం సార్ గారికి ఇక డెఫినెట్గా ఉంటుంది. మా ఓట్లన్నీ సార్ గారికి గ్యారంటీగా వేస్తారు అని నమ్ముతున్నాం మా రిటైర్డ్ ఎంప్లాయీస్. మీ స్నేహితుడు ఏదైతే నారాయణ ఈరోజు 2024 ఎన్నికల్లో నెల్లూరు సిటీ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు, మరి మీ స్నేహితులుగా మీరేం చేయబోతున్నారు? మా స్నేహితులుగా నా మద్దతుగా
నా మద్దతుగా సార్‌కి ఫుల్ సపోర్ట్ ఉంటే మా బంధువర్గం నెల్లూరులోనే 300, 400 మంది ఉన్నారండి. పర్సనల్‌గా ఫోన్ చేయటము, విడిగా ఇళ్ళకి కలవటము, ఈ ఈ ప్రెజెంట్ గవర్నమెంట్ పరిపాలన అబ్జర్వ్ చేసి ఇష్టం అనేది వాళ్ళ ఇష్టం ఓటేసేది. కానీ ఈ 5 సంవత్సరాల పరిపాలన అబ్జర్వ్ చేసి ఓటేయమని మనం రిక్వెస్ట్ చేసి బతిమలాడుకుంటున్నాం అందరినీ. అలాగే మా ఫ్రెండ్స్‌లో వాట్సాప్‌లో గానీ, గ్రూపుల్లో గానీ నారాయణ చేసిన అభివృద్ధిని మరీ చెప్తూ ఇంకా వస్తే నారాయణ వస్తే డెఫినెట్‌గా మినిస్టర్ అవుతాడు. గ్యారంటీగా గెలుస్తారు నారాయణ. మన వంతు కృషితో ఇంకా 2, 3 వేల ఓట్లు నా వల్ల పెరగాలని మరీ నేను ఆశిస్తున్నానండి. అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా వస్తే ఆయన కూడా ఫండ్స్ గ్యారంటీగా సెంట్రల్ నుంచి తీసుకొస్తారు. ఇద్దరు గాని ఉంటే నెల్లూరు ఫుల్ డెవలప్‌మెంట్ అవుతదని ఒక ఫుల్ నమ్మకం ఉందండి. నెల్లూరు నగరంలో పోటీ చేస్తున్నటువంటి నారాయణ స్నేహితుల్లో మరొకరైనటువంటి పొదిలి విజయ్ గారిని మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చెప్పండి, అసలు నారాయణ గారు మీరు ఎలా అంటే ఫ్రెండ్షిప్ ఎలా సాగింది మీది? ఒకే వీధిలో ఉన్నాము. ఇద్దరం ఎలిమెంటరీ స్కూల్ నుంచి ఒకే స్కూల్లో చదివాము. తర్వాత స్కూల్ లైఫ్ వచ్చి వీఆర్సీలో చేసుకుంటూ వచ్చాము. వీఆర్సీలో 10th వరకు చదివాను నేను. తర్వాత నేను కొన్ని కారణాలతో డ్రాప్ అయ్యాను. ఆయన అక్కడి నుంచి అత్యంత పట్టుదలతో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంటర్మీడియట్ కూడా బొటాబొటి వచ్చిన డిగ్రీలో గోల్డ్ మెడల్ వచ్చింది. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా గోల్డ్ మెడలిస్ట్ అయ్యాడు. ఆయనకు మొట్టమొదటి నుంచి మొండి పట్టుదల, ఏదైనా సాధించాలనే తపన చిన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఎక్కువ. టీంలో తనే గెలవాలి, బ్యాటింగ్ చేసిన వెంటనే బౌలింగ్ ఇచ్చేయాలి ఆయనకి. ఆయన ఒకవేళ అవుట్ అయిన వెంటనే ఆయన మళ్ళీ బౌలింగ్ ఇచ్చేయాలి. అంత పట్టుదల, కసి గల వ్యక్తి చిన్నప్పటి నుంచి. ఆయన ఈరోజు ఈ స్థానానికి వచ్చి నా ఓటోళ్ళకి అందరికీ ఉపాధి కల్పించి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన సాధించింది ఏదీ లేదు. ఆయన ఏదైనా సాధ్యం కాదు అనేదాన్ని సుసాధ్యం చేసేటటువంటి ఒక మహనీయ వ్యక్తి. అటువంటి అతను స్నేహితుడిగా దొరకడం నా అదృష్టం. మీరు చిన్నప్పుడు ఆయనతో కలిసి చదువుకొని ఈరోజు ఏదైతే నారాయణ స్థాపించినటువంటి సంస్థలో పనిచేయడం ఏ విధంగా ఉంది మీ? గర్వకారణంగా ఉందండి. ఎందుకంటే 50,000 మంది ఉద్యోగం తీసుకునేటటువంటి వాళ్ళు ఆధారపడి ఉన్నారు నారాయణ గారి మీద. పరోక్షంగా దాదాపు ఒక 1 lakh పైనే ఉంటారు. ఇల్లు అద్దెలకు ఇచ్చిన వాళ్ళు అయితేనేమి, పప్పు, ఉప్పు, నూనె, నెయ్యి పిల్లలకి కావాల్సిన వస్తువులు సరఫరా చేసేవాళ్ళు కానీ ఎంతోమంది ఆయన మీద ఆధారపడి ఉన్నారు. రాష్ట్రం మొత్తం మీద. రాష్ట్రానికి ఆయన ఒక పెన్నిది. ఆయనతో కలిసి ఆయన సంస్థలో పనిచేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఈరోజు మీ స్నేహితుడు నారాయణ నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మీ వంతు మీరు ఏం చేయబోతున్నారు? నా వంతు ఒకే ఒక్క మాట చెప్తానండి. ఏదైనా ఆయన అన్నీ చేశాడు. గతంలో మంత్రిగా ఉండి ఆయన చేయని పని లేదు. నెల్లూరుని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాడు. తుది మెరుగులు దిద్దే టైంలో ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్లో అనుకోని విధంగా వేరే పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కొన్ని పనులు అసంపూర్తిగా మిగిలిపోయినాయి. ప్రధానమైనటువంటి డ్రైనేజ్ అటువంటివి. ఆ మిగిలినవి కూడా ఆయన ఈసారి గెలిస్తే ఖచ్చితంగా అన్నీ కంప్లీట్ చేసి ఇంకా సర్వాంగ సుందరంగా నెల్లూరు తీర్చిదిద్దుతాడు. ఎంతో ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి అయినా ఏదో చేయాలి అనే తపన, కసి ఆయనలో ఉన్నాయి. అందువల్ల ఆయనే ఉన్న అభ్యర్థుల్లో ఆయనే ఉత్తమమైన అభ్యర్థి. ప్రతి ఒక్కరు ఆయన సహకరించి ఓటు వేసి ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను. నా వంతు కృషిగా నేను అందరికీ చెప్తున్నాను. అయితే మీరందరూ కూడా స్నేహితులుగా ఉండి తను స్థాపించినటువంటి సంస్థలో ఎంతోమందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. మీలాగా అతని స్నేహితులు ఇంకా ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఒకే ఒక ముక్కండి, ఆయన సహాయపడతాడు అనేదానికి చిన్న ఉదాహరణ. ఆయన దగ్గరికి వచ్చి ఫీజు రాయితీ తీసుకునేటువంటి స్టూడెంట్ ఎవరూ లేరు. ఆయన దగ్గరికి వచ్చి ఏదైనా సహాయం అడిగితే చేయించుకోకుండా వెళ్ళిన వాళ్ళు కూడా ఎవరు లేరు. అదేవిధంగా నన్ను ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ చదివినటువంటి నన్ను ఆయన చేరదీసి ఒక బండరాయి లాంటి గతంలో నేను అటువంటిది ఒక ఉత్తమమైన మనిషిగా తీర్చిదిద్దాడు. నాలాగా చాలామంది కూడా స్నేహితుల కొడుకులు అందరూ దీంట్లో ఈ సంస్థలో పాలు పంచుకుంటున్నారు. అదే మొత్తం మీద నారాయణ అనే వ్యక్తి తన కోసమే కాదు ఇతరుల కోసం కూడా జీవిస్తాడు. అదేవిధంగా తన స్నేహితులకి ఎంతో సాయం చేసి తన స్థాపించినటువంటి సంస్థలో ఎంతోమందికి ఉపాధి కల్పించడం, ఎంతోమందికి అండగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజకీయాల్లో ప్రజలకు కూడా అంతకంటే మేలు అదేవిధంగా సేవ అందిస్తారని చెప్పి వారి స్నేహితులు చెప్తున్నారు.
కెమెరామెన్ భాషతో మునీంద్ర, సుమన్ టీవీ, నెల్లూరు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.